చదువుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం, ఒక కాలనీలో ఉన్నాం. ఇవన్నీ అందరితో కలిసే ఉండాలి. కానీ మీకు బుద్ధి జ్ఞానం ఎంతవరకు పనిచేయాలంటే ఎంతవరకు వాళ్ళతో సాంగత్యం ఉండాలి, ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, హద్దు, హెయిర్ లైన్, ఆ వెంట్రుకు వాసి తేడా ఉందే అది గుర్తుపట్టాలి. ఆ లిమిట్ ఎంతవరకు, ఆ పరిధి ఎంతవరకు అది తెలుసుకొని ఉండాలి. తల్లిదండ్రులకు కూడా బోధించాలి. మీ పరిధి ఎంతవరకు, మీ పరిధి ఎంతవరకు, మీ హద్దు ఎంతవరకు. విశ్వాసులు అవిశ్వాసులతో వెలుగుకి చీకటికి పొత్తెక్కడ, ఎందుకు ఉండాలి? అవి తెలియనందువల్లనే జోడుగా వెళ్ళిపోతున్నారు. అబ్బో వాళ్ళే వీళ్ళ, వీళ్ళే వాళ్ళే అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి. ఆత్మీయులకి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం, దేవుని మాటే శాసనం. మరి దైవ శాసనాన్ని వదిలిపెట్టి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే ఎట్లా? శాసనం ముఖ్యమా? ప్రేమ, అభిమానాలు, అనురాగాలు, మమకారాలు కారిపోతున్నాయి. మీకు ఏమన్నా? సంఘాన్నే కదా హెచ్చరించాడు, సంఘాన్నే కదా హెచ్చరించాడు పౌలు. వెలుగుకి చీకటికి ప్రగతి పదంలో మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏవో చీకటి బంధాలు, బాంధవ్యాలు లాగుతున్నాయి వెనక్కి మిమ్మల్ని. చదువుదాం కొన్ని వాక్యాలు. సామెతలు 22:24. సామెతలు 22:24.